ఈరోజు ఒక మంచి యాక్టివిటీ చేద్దాం. మీరందరూ ఫాలో అవ్వాలి అండ్ ఈ యాక్టివిటీలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. అదేంటంటే మీరు ఫైనాన్షియల్గా కరెక్ట్ చేస్తున్నారా లేదా అని మీకు ఒక క్లారిటీ కావాలి కదా. దానికి మీరు మీ పేరెంట్స్నే అడగాలి. బట్ డైరెక్ట్గా అడిగితే మంచిగా ఉంది నాన్న, నువ్వు మంచిగా చేస్తున్నావు అని అంటారు. కానీ అట్లా కాకుండా నేను అడిగే క్వశ్చన్ మీరు వాళ్ళని అడగండి అండ్ దాన్ని వచ్చే ఆన్సర్ని బేస్ చేసుకొని మీరు ఫైనాన్షియల్గా కరెక్ట్ ఉన్నారా లేదా అనేది తెలిసిపోతుంది. మీరు ఏమడుగుతారంటే మీ పేరెంట్స్ని, మీ దగ్గర నుంచి వాళ్ళు టాప్ 3 ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అంటే మీరు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు అనే ఒక క్వశ్చన్ అడగండి. వాళ్ళు అట్లీస్ట్ ఒక 3 అయినా చెప్పాలి. అది ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి జాబ్ అయి ఉండొచ్చు, మంచి ఇల్లు, లేదంటే నువ్వు హెల్త్గా ఉండడం అయినా సరే, నువ్వు మంచి పెళ్లి చేసుకోవడం అయినా సరే, ఏదైనా సరే, నువ్వు ఒక మంచి పెద్ద బిజినెస్ పెట్టాలి, ఇలాంటి ఏవైనా సరే అలాంటి ఆన్సర్స్ మీ దగ్గర రావాలి. ఒక టాప్ 3 అండ్ ఆ 3లో అట్లీస్ట్ 2 ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించింది ఉందనుకోండి, దట్స్ వేర్ యు ఆర్ ఫెయిల్డ్. అంటే మీరు ఇంకా ఫైనాన్షియల్గా స్టేబుల్ లేరు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అందుకే ఇవి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీకు చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇమ్మీడియట్గా మీరు మీ ఫైనాన్షియల్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.